శ్రీమతి నమః. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు ప్రాణాలు తీసేసుకుంటాము అని చెప్పి నాకు మెయిల్స్ పెడుతూ ఉంటారు, కామెంట్స్ పెడతారు. కొన్ని కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అసలు వాళ్ళ కనుక నా దగ్గర ఉంటే చెంప చెళ్ళు అనిపించాలనిపిస్తుంది. అది చూసినప్పుడు నాకు ఎంత కోపం అనిపిస్తుందో, అదేంటి ప్రతి చిన్న విషయానికి అలా పెడతారు అని. నిజమే, ఆ స్థితిలో ఉంటే ఆ బాధను అనుభవిస్తున్న వాళ్ళకి అది అర్థం అవుతుంది, నేనేం కాదంటలేదు. కానీ ప్రాణాలు తీసేసుకుంటాము అంటే అది ఎంత మహాపాపం. మనం ఈ జన్మలో అనుభవిస్తుందే కాకుండా దీన్ని ఇంకో జన్మకు కూడా ఫార్వర్డ్ చేసుకోవడమే కదా, క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం, ఇంకా ఎక్కువ అనుభవిస్తాం. అది అర్థం చేసుకోకుండా ఈ జీవితాన్ని అర్థాంతరంగానే ముగించాలని అనుకుంటున్నాం. మన ప్రాణాలు పోయి అనుకోండి, మన గురించి ఏమన్నా సంవత్సరాల తరబడి ఎవరైనా ఏడుస్తారనుకుంటున్నారా? ఎవ్వరూ ఏడవరు. ఈ రోజు పోతే రేపటికి రెండో రోజు గోడ మీద ఫోటో తగిలిస్తారు, వాళ్ళు గుర్తున్నంతసేపు బొట్టును ఆ దండా వేస్తారు, ఆ తర్వాత ఆ ఫోటో కూడా మసి పెట్టేస్తుంది, దుమ్ము పెట్టేస్తుంది, తుడిచేవాడు కూడా ఉండరు. అంటే ప్రేమ లేక కాదు, మర్చిపోతారు. భగవంతుడు మరుపిచ్చాడు, లేకపోతే బ్రతకలేం కదా. అలా మరుగున పడిపోతుంది ఈ విషయం కూడా, కొన్నాళ్ళకు మర్చిపోతారు. మనం బ్రతికినా ఒక అర్థం ఉండాలి, మనం ప్రాణం పోయినా కూడా ఒక అర్థం ఉండాలి. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేలా మనం ఉండాలి తప్ప అర్థాంతరంగా ప్రాణాలు తీసేసుకుంటామని ఎప్పుడు ఆలోచించకూడదు. అసలు ఆ మాట అనడానికి కొంచెమైనా మనం సిగ్గుపడాలి. సిగ్గు శరం నాకు ఈ మాట అంటున్నానంటే నాకు కొన్ని కామెంట్లు చూస్తుంటే పిచ్చొచ్చేస్తుంది అనమాట. చిచి, ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే, మీరు సమాధానం ఇవ్వకపోతే ఇప్పుడు చచ్చిపోతానని పెడతారు నాకు కామెంట్లు. అది విన్నప్పుడైతే నేను బ్లాక్ చేసేస్తాను తెలుసా కామెంట్లు. ఎందుకంటే నాకు కూడా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు నేను వాళ్ళని సమాధానం చెప్పినా సరే ఇంకా వాళ్ళకి ఆ సమాధానం ఇష్టంగా ఉండదన్నమాట. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సమాధానం చెప్పినప్పుడే మరి వాళ్ళు సెట్ అవుతారు. ఎందుకు అలా ఆలోచించాలి? మీకు ఒక విషయం చెప్తాను చూడండి. అందులోనే ఈరోజు మహిళా దినోత్సవం. మన ఛానల్ కుటుంబ సభ్యులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక యథార్థ సంఘటన, ఇది విన్న తర్వాత అయినా సరే ప్రాణాలు తీసుకోవాలి అనే ఆలోచనని పక్కన పెట్టండి. 20 ఏళ్ల వయసుకే జీవితం అంతా చూసేసింది. 20 ఏళ్ల వయసుకే తనకంటే ఎక్కువ వయసు కూడా కాదు, 3 రెట్లు వయసు ఉన్న అతనికి పెళ్లి చేస్తారనమాట. 20 ఏళ్ల వయసులోనే అమ్మాయి 3 మగపిల్లలకి తల్లి అవడమే కాకుండా ఇంకో ప్రాణాన్ని కడుపులో మోస్తుంది. వాళ్ళ ఆయనేమో ఏదో వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి భూస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు భూస్వామికి తనకి ఏదో మాట వస్తుంది అనమాట. ఆ మాట వస్తే భూస్వామి అంటాడు, నీ పెళ్ళాం కడుపులో ఉన్నది నా బిడ్డ అంటాడు. వెంటనే ఇంటికి వచ్చేసి పాపం పెళ్ళాన్ని కొంచెం కూడా అర్థం చేసుకోకుండా పశువుల కొట్టంలోకి తోసేస్తాడు. అన్ని సంవత్సరాలు కాపురం చేశాడు, 4 బిడ్డలు కనబోతున్నాడు, 3 బిడ్డలను కన్నాడు, ఇంకో బిడ్డను కనబోతున్నాడు, 4 బిడ్డలకి తండ్రి కదా. ఆ మాత్రం ఆలోచించుకోలేడా? ఆ మాత్రం పెళ్ళాం మీద కొంచెం కూడా నమ్మకం లేదా? ఎవడో పనికి మళ్ళీ వెధవ చెప్పాడు కదా అని చెప్పి పెళ్ళాన్ని అనుమానించేసి గెంటేస్తాడా? అసలు వాడు మనిషేనా? సరే గెంటేశాడు. పాపమేమో ఆ పశువుల కొట్టంలో గోమాతలు చూడండి, అసలు వాడికంటే కూడా గోమాత అమ్మ అంటారు. అందుకే ఎంత ప్రేమగా ఆవిడ్ని తొక్కకుండా ఆ చుట్టూత మిగిలిన పశువులు ఏవి ఆవిడ్ని తొక్కకుండా ఆ చుట్టూత రక్షణ కల్పించి అలా కాపు కాసుకుని కూర్చుంది ఆ గోమాత. తర్వాత ఏమో వీడికి డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పుడు బిడ్డ అరిస్తే ఎక్కడ బయటకు వచ్చేస్తాడో అని చెప్పి ఆ బిడ్డ అరుపు బయటికి వినిపించకుండా ఆ బొడ్డుతాన్ని ఎలా కట్ చేసుకోవాలో తెలియకుండా అక్కడ రాయి ఉంటే దబా 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 ఒక 16 సార్లు 17 సార్లు బాదిన తర్వాత ఆ బొడ్డుతాడు తెగితే దాన్ని ముడి వేసుకుని అలా రక్తస్రావం అవుతుంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఆ తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయిని చేరదీరు. అలా వెళ్ళిపోతూ అమ్మాయికి సొమ్మసిల్లిపోతుంది అనమాట. ఇంకెక్కడైనా కూర్చోవాలి ఓపిక లేదనుకునే స్థితిలో శ్మశానం కనబడుతుంది, అక్కడ కూర్చుండిపోతుంది. ఆ శ్మశానంలో ఏదో పిండి అవి దొరుకుతూ ఉండేవట. వాటితోటే చపాతీల్లాగా ఏవో చేసుకుని ఆ చితి మంటల మీద కాల్చుకుని తను తింటూ, ఎందుకంటే మరి బ్రతకాలి కదా, పిల్లకి పాలు ఇవ్వాలి కదా, అలా తను తింటూ తన బిడ్డని బ్రతికించుకోవడం కోసం కొన్ని రోజుల పాటు శ్మశానంలోనే ఉంది. చితి మంటల మీద రొట్టెలను కాల్చుకుని తింది అమ్మాయి. అంతకంట దయనీయమైన స్థితి ఇంకెవరికైనా ఉంటుందా? తల్లిదండ్రులు చూడలేదు, భర్త వదిలేశాడు, కడుపుతో ఉంది, తినడానికి తిండి లేదు. ఈ స్థితిలో అమ్మాయి ప్రాణాలు కూడా తీసుకోవాలని ఆలోచించలేదు, బ్రతకాలని అనుకుంది తన బిడ్డ కోసం. తర్వాత అక్కడి నుంచి ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఆవిడ కంఠం చాలా బాగుంటుంది అనమాట, చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటుంది. అలా పాటలు పాడినప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, అలా ఇచ్చిన డబ్బులతో తను బ్రతకడమే కాకుండా ఇంకా అక్కడ ఉన్న పిల్లల్ని చేరదీసి వాళ్ళకి రొట్టె పాలు అవన్నీ ఇచ్చేది. ఒక రోజు ఏమవుతుందంటే
ఈవిడికి కూడా ఇంకా మనసు ఏదో బాధ అనిపించేసి ఎందుకు ఇన్ని కష్టాలు నేను పడుతున్నాను అని మైండ్ చాలా బ్యాలెన్స్ తప్పైపోతే రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎవరో ఒక మూలుగు వినిపిస్తుంది అనమాట. అక్కడికి వెళ్తే అతను ఆకలేస్తుంది అంటాడు. అప్పుడు ఈవిడ దగ్గర ఉన్న ఆహారం అతనికి పెట్టి ఎందుకు ఇలా చేయాలనుకున్నావు అంటే నాకు బ్రతకాలని లేదు అని చెప్పి అతను ఏదో కథ చెప్పుకుంటాడు. కాదు బ్రతకటం కాదు, దా నువ్వు తీసుకురా బయటికి రా అని చెప్పి తీసుకొస్తే అతను అంటాడు, నువ్వు దేవతవమ్మా, నన్ను రక్షించావు, నువ్వు నిజంగా నేను చనిపోవాలనుకున్నాను, నన్ను బ్రతికించి మళ్ళీ నాకు బ్రతకాలనే ఆశను కూడా పుట్టించావు అని చెప్పి నమస్కారం పెడితే అప్పుడు అనుకుంటారు ఆవిడ, నేను ఎందుకు చనిపోవాలి, నేనేం తప్పు చేయలేదు కదా, నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, నేను ఎందుకు చనిపోవాలి, నేను బ్రతికి చూపిస్తాను, నలుగురికి ఆదర్శవంతంగా బ్రతుకుతానని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని ఈ రోజు ఆవిడకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. పూణేలో సింధు సప్కాల్ అంటే ఎంత అద్భుతంగా చూస్తారంటే తాయి అని పిలుచుకుంటారు. ఆవిడ చేరదీసిన వాళ్ళందరూ అమ్మ అని పిలుస్తారు. ఎంతమంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారో, ఎంతమంది కొడుకులు, ఎంతమంది కోడళ్ళు, మనవరాళ్ళు నాకు కోడళ్ళు ఉన్నారో గర్వంగా చెప్పుకుంటారు ఆవిడ. ఆ కూతురు కూడా ఆవిడకి సహాయం చేస్తూ ఉంటారు. ఇన్ని అవార్డులు ఆవిడకి ఇచ్చారో ఆవిడ చేసిన సేవకి. ఒకరోజు ఆవిడ వాళ్ళ సంస్థల్లోనే ఉన్నప్పుడు ఒక బాగా వయసు మీద పడిన వ్యక్తి వస్తాడనమాట. ఆ వచ్చిన వ్యక్తిని గుర్తుపడుతుంది ఈవిడ, కూర్చోపెడుతుంది. భోజనం పెట్టిన తర్వాత తన కథ అంతా చెప్తుంది. అప్పుడు ఆ వచ్చిన వ్యక్తికి ఎదురుగుండా ఉన్నది తన భార్య అని అప్పుడు గుర్తుకొస్తుంది. ఏడ్చి కాళ్ళమే పడతాడు. నిన్ను అనవసరంగా అనుమానించి నేను వదిలేశాను, నాకు జీవితంలో అన్ని కష్టాలే వచ్చాయి, నేను బ్రతకలేకపోతున్నాను, తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాను, నన్ను ఈరోజు కాపాడవు నువ్వు, నిన్ను వదిలేసి తప్పు చేసుకున్నాను. అప్పుడు పశ్చాత్తాపడతాడు. అప్పుడు అతను పశ్చాత్తాపడినా భార్య ఏముందో తెలుసా, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు మంచే చేసావు, నువ్వు ఆ రోజు అలా చేసి ఉండకపోతే ఆ ఇంట్లోనే ఇలా మగ్గిపోయి ఉండేదాన్ని, ఈ రోజు ఇంత సేవ చేసుకునే అవకాశం నాకు ఉండేది కాదు, నీ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని తనకి వచ్చిన నెగిటివ్ను కూడా పాజిటివ్గా మలుచుకుని భర్తని కూడా అనుమానించి అవమానించి బయటికి గంటేయకుండా తన సంస్థల్లోనే తను అట్టే పెట్టుకుంది. నాకు చాలా మంది కామెంట్లు పెడుతూ ఉంటారు, మా ఆయన నా మాట వింటలేదు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎలా ఉన్నా మన ప్రాణానికి హాని కలిగనంత వరకు మనం అక్కడే ఉండి సాధించుకోవాలి ఏదైనా సరే. బయటకు వచ్చేసాము అని అనుకోండి, మన జీవితం ఎలా మారుతుందో. మనం ఇంట్లో ఆ వ్యక్తితోనే సరిపుచ్చుకోలేకపోతున్నాము అంటే బయట ప్రపంచంలో ఎన్ని మాటలు పడాలో, ఎన్ని రకాలుగా మనం అనుభవించాలో. మనకి కర్మ రాశాడు భగవంతుడు, మనం ఏ జన్మలోనో చేసుకున్నాం అని మనసుని దిటవు చేసుకుని అక్కడే ఉండి మనం సాధించాలి. వాళ్ళని కొట్టక్కర్లేదు, వాళ్ళని తిట్టక్కర్లేదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఎందుకు విడిపోవాలి, విడిపోయి వాళ్ళకి ఎందుకు స్వేచ్ఛ ఇవ్వాలి. మనకి ప్రాణాలకి హాని లేనంత సేపు మనం అక్కడ ఉండాలి, మనకి గౌరవం ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ ఇంట్లోనే మనం ఉండాలి ఖచ్చితంగా, బయటికి అసలు రాకూడదు. విడాకులు ఇచ్చేసో ప్రాణాలు తీసేసుకుని వాళ్ళకి ఎందుకు అవకాశాన్ని ఇవ్వాలి, వాళ్ళ జీవితాన్ని హాయిగా ఉండేటట్లు. మనల్ని అంత బాధ పెట్టి మనల్ని అంత కష్టపెట్టినప్పుడు మనం కూడా వాళ్ళకి ఇచ్చే శిక్ష ఏంటంటే మనం కూడా వాళ్ళకి డివోర్స్ ఇవ్వకుండా మనం కూడా బ్రతికే చూపించాలి, వాళ్ళ కళ్ళ ముందే మనం ఎదిగి చూపించాలి. అది దమ్మంటే, అది ధైర్యం అంటే. అంతే తప్ప పిరికి వాళ్ళలాగా ప్రాణాలు తీసుకుని ఇంకొకళ్ళు మన మీద జాలి పడే జీవితం ఎప్పుడు జీవించకూడదు. అలాంటి బ్రతుకు మనకొద్దు, హాయిగా బ్రతకాలి. ఎంతో మంది కష్టాలు పడుతున్న వాళ్ళు, బాధలు పడుతున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు బ్రతికి చూపించారు. మనకి బాధ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళ జీవితాలు చదివితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆవిడ పేరు ఏదో చెప్పాను కదా, ఆవిడ పేరు చెప్పాను కదా, మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి, సింధు తాయి సప్కాల్ అని కొట్టి చూడండి, మీకు అద్భుతమైన విషయం తెలుస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.